పాతకాలం జాతర గానీ, పాతకాలం తిరణాలు గానీ చూసి చాలా నాళ్ళయింది. ఈ బొమ్మలు, ఈ కోయి బొమ్మలు గానీ, లేదంటే పింగాణీ బొమ్మలు గానీ, పింగాణీ సామాన్లు గానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిచ్చింది. పాత రోజులైతే గుర్తొచ్చినియి నాకు. ఇవన్నీ అప్పట్లో పాలకొల్లో నేను ఉన్నప్పుడు దేశాలం జాతరకు గానీ, పెద్దాపురంలో మరిడమ్మ జాతరకు గానీ, ఇలా సేమ్ ఇలాగే ఈ టైప్‌లోనే అమ్మేవారు. ఈ పిల్లలు ఎగిరేయి అయితే లేవు గానీ అప్పుడు, మిగిలినయయితే సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలు గానీ, లేదంటే ఈ పువ్వులు గానీ, ప్లాస్టిక్ పువ్వులు గానీ, ప్లాస్టిక్ నెమళ్ళు గానీ, పెన్సిళ్ళు, పెన్నులు ఇలాంటియన్నీ దొంగ నోట్లు. దొంగ నోట్లు అంటే పిల్లలు ఆడుకునే నోట్లు. ఇయన్నీ చూసి నాకు నిజంగా ముచ్చటైతే యేసింది. నేనైతే మా వాడికి, మా పిల్లాడికైతే ఆటో బొమ్మ ఇవన్నీ కొన్నాను. ఆటో బొమ్మ ఇక్కడ రూ. 100కొచ్చింది. అదే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అడిగితే 3500 చెప్పారు. సర్లే అక్కడ కొనేవాళ్ళు కొని ఉంటారులే గానీ, తినుబండారాలు ఇవన్నీ వెరైటీగా అయితే బాగుంటాయి. జిలేబీ కానీ ఇవన్నీ ఏంటంటే జాతరలో ఊర్లోళ్ళైతే కొనుక్కుంటారు బాగానే. తర్వాత పద్మశ్రీ కళా నృత్యం ఏదో ఒక గ్యాంగ్ అదే ఒక బ్యాచ్ వచ్చి ఇక్కడైతే డ్యాన్స్ చేసింది. ఇందులో మా వదినాల అమ్మాయి కూడా ఉన్నారు, కీర్తన అని. ఈ వెనకాల లైన్లో మీకు గ్రీన్ శారీ కట్టుకొని ఉంది చూడండి, ఆ అమ్మాయే. చాలా కాలం అయింది నిజంగా ఇలాంటి ఓల్డ్ టైప్ డ్యాన్సులు కానీ నృత్య ప్రదర్శన చూసి. నేనైతే చాలా వెరైటీగా చాలా సంవత్సరాలు అయింది కాబట్టి చాలా వెరైటీగా అయితే అనిపించింది. ఇంకోండి ఇక్కడ కూడా ఉంది మా అమ్మాయి. ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ లైన్లో పింక్ శారీ కట్టుకుంది చూడండి, ఆ పిల్ల. చాలా ఎక్స్ప్రెషన్లు అయితే చాలా బాగా ఇస్తుంది. అసలు మంచి డ్యాన్సర్ అన్నమాట. మంచి ఎక్స్ప్రెషన్లు, లేదంటే ఒక డ్యాన్స్ ఎలా వేయాలనేది ఆమెను చూసి నేర్చుకోవచ్చు, ఆ పిల్లని చూసి. ఇంక జాతరలో లైటింగ్ అంటే కామన్ కదా, ఎవరు ఏ జాతరకి ఎంత లైటింగ్ పెట్టారనే మాట్లాడుకుంటారు. ఈ సంవత్సరం ఎంత లైటింగ్ పెట్టాం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం ఎంత లైటింగ్ పెట్టాలని. ఇలాంటివి జరుగుతూ ఉండాలి. జాతరలు కానీ తిరణాలు కానీ ప్రతి సంవత్సరం జరిగితే అందరూ హ్యాపీగా ఉంటారు. సో అందరి అమౌంట్లు కూడా బయటకు వస్తాయి, కొనుగోళ్ళు ఇవి అయితే పెరుగుతాయి. లోపలైతే పానకం ఇచ్చారు. పానకం అసలు ఎందుకు ఇస్తారంటే ఈ టైంలో ఎండాకాలంలోకి వెళ్తున్నాం కాబట్టి శీతాకాలం నుంచి, సో ఆ టెంపరేచర్ని కాన్స్టెంట్గా సడన్ చేంజ్ టెంపరేచర్లో ఉంటుంది. మన బాడీలో అంత సడన్ చేంజ్ మనం తట్టుకోలేం కాబట్టి పానకం తాగితే ఆ సడన్ చేంజ్ని స్టేబుల్గా మారుస్తుంది. అంటే ఒక కెపాసిటర్ సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్ని ఎలా ఆపుతుందో అలాగా సడన్ చేంజ్ ఇన్ టెంపరేచర్ని ఆపుతుందని పానకం ఇస్తారు. చల్ల పునుకులు ఇవన్నీ ఇంకా తెలిసినాయే కదా. ఇంకా ఈవినింగ్ వరకు అలాగే చిన్న పాపలు చాలా బాగా చేశారు. అసలు ఇంత సాహసం నాకు తెలుసుండి ఈ 36 ఏళ్ళు ఉన్న నేనే చేయలేనమాట. అంత బాగా చేశారు. ఇంత సాహసం ఎవరైనా చేస్తారా అక్కడ, అంత చిన్న పిల్లలు. నిజంగా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే బాణాసంచా అయితే కాల్చారు. బాణాసంచా నా చిన్నప్పుడైతే ఈత చెట్టు, నాగుపాములు బుసలు కొట్టేది, ఇలాంటివన్నీ కాల్చేవారు. ఇప్పుడు కాలుస్తున్నారు లేదో తెలియదు కానీ ఓకే, ఏదో ఒక ఎంజాయ్మెంటు. అప్పుడు చేసినంత చేయలేకపోవచ్చు, అప్పుడున్నంత ఓపికలు కూడా ఉండకపోవచ్చు. తర్వాత అయితే ఆర్కెస్ట్రా పెట్టారు. ఆర్కెస్ట్రా పాటలు అయితే చాలా బాగా పాడతారు, నేనైతే ఉండలేదు. తర్వాత రికార్డింగ్ డ్యాన్స్లు అయితే తీసేశారు, ఎందుకంటే అవి ఆల్రెడీ బుల్లితెర మీద వేస్తున్నారు కాబట్టి. అదే ఏదో సామెత ఉంటుంది కదా, రోడ్డు మీద ఎందుకులే అవన్నీ ఎందుకు కానీ, ఇప్పుడు సెలబ్రిటీ చేస్తే మంచిది, రోడ్డు మీద వాళ్ళు చేస్తే భోగం మేళం అంటారు దాన్ని. అదేంటో.